వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న డౌట్స్ అన్ని ఈరోజు క్లియర్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆంఫై రిజిస్టర్డ్ ఇంకా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పసుపులేటి రమేష్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. రమేష్ గారు, నా దగ్గర ఒక 50 lakhs ఉన్నాయండి. 50 lakhs కానీ 30 lakhs కానీ ఒక పెద్ద అమౌంట్ ఉంది. ఈ అమౌంట్ని నేను హౌసింగ్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, అంటే ఒక మంచి ఏరియా చూసుకొని ఒక హౌస్ బై చేస్తే మంచిదా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా? డెఫినెట్గా అండి, చాలా మంచి క్వశ్చన్. సో ఇప్పుడు ఏంటంటే కంపల్సరీగా హౌస్ అయితే తీసుకోవాల్సిందే. సో మొత్తం అంటే హౌస్ లేకుండా మొత్తం మ్యూచువల్ ఫండ్లో పెట్టమని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఓకే. ఎందుకంటే అందరికీ ఫస్ట్ మనకు నీడ్స్ ఏంది, మనకు అవసరాలు ఏంటంటే సొంత ఇల్లు ఉండాలి, తర్వాత ఫుడ్ ఉండాలి, తర్వాత డ్రెస్సెస్, ఇవన్నీ నార్మల్ అవసరాలు. సో సొంత ఇల్లు లేనప్పుడు ఫస్ట్ ప్రయారిటీ సొంత ఇల్లే తీసుకోవాలి. సరే 50 లక్షలు ఉందన్నారు, 50 లక్షలతోటి సొంత ఇల్లు తీసుకోవాలంటే మనం కొద్దిగా అవుట్కట్స్కి వెళ్ళి మంచి గేటెడ్ కమ్యూనిటీలో అలాంటి వాటిలో తీసుకోవచ్చు 50 lakhsలో. సో అది ఒక మంచి ఆప్షన్. ఇంకోటి వచ్చేసి 50 lakhs ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం కన్నా అక్కడ దానికన్నా ఒక 10 lakhs మీరు డౌన్ పేమెంట్ చేసి రిమైనింగ్ 40 lakhs లోన్ తీసుకొని వెళ్ళడం బెటర్. ఓకే. సో దానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, మీకు లోన్ తీసుకుంటే సో మీకు పడే ఇంట్రెస్ట్ వచ్చేసి 8 to 9%. ఓకే. సో 8 to 9% అనేది చాలా తక్కువ ఇంట్రెస్ట్, ఆల్మోస్ట్ 70 paisa ఇంట్రెస్ట్ కాబట్టి. సో మనకి ఇంకా వేరే లోన్స్ అనుకోండి, ఇప్పుడు మన పర్సనల్ లోన్ తీసుకున్నా కానీ లేకపోతే ఇంక ఏదైనా కానీ పెద్ద పెద్ద లోన్స్ మనం ఏది తీసుకున్నా కూడా more than 12% రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటాయి, అంటే 1 రూపీ ఇంట్రెస్ట్ ఉంటాయి. సో అన్నిటికన్నా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి హోమ్ లోనే ఉంటుంది. ఓకే. సో 8 to 9% వస్తుంది కాబట్టి తీసేసుకోవాలి. ఇది ఒక ఆపర్చునిటీలా చూడాలి. ఇంకోటి ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ లోన్, 20 years లోన్, మనం చిన్నగా కట్టుకోవచ్చు, తొందర ఏం లేదు, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి అక్కడ పెట్టేసి 10 lakhs అక్కడ పెట్టేసి 10 ఎందుకంటే 10 lakhs అక్కడ పెట్టేస్తే మళ్ళీ దానికి రిజిస్ట్రేషన్కి ప్లస్ కొద్దిగా రెనోవేషన్ కలిపి ఇంకో 5 lakhs ఖర్చు అవుతాయి. ఓకే. సో 50 lakhsలో మొత్తం మనం 10 lakhs అక్కడ పెట్టినా 40 lakhs ఇన్వెస్ట్ చేయలేము. ఓ 5 lakhs వచ్చేసి అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో ఇంకొక 5 lakhs వచ్చేసి ఏమైనా ఇంటీరియర్కి వాటికి ఖర్చు అవుతుంది. సో మనం వద్దనుకున్నా ఇవి అయ్యే ఖర్చులే. అవును. సో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కంపల్సరీ గవర్నమెంట్కి 7.5% ఇవ్వాలి. అంటే 50 lakhsకి 7.5% అంటే అదే 3.5 lakh అయిపోతుంది. తర్వాత లోన్ ప్రాసెసింగ్ ఫీజులని, ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఇంకొక 1.5 lakh అయిపోతాయి అక్కడ. సో రిమైనింగ్ మనకి మిగిలేది నెట్ వచ్చి 35 lakhs మిగులుతుంది. అందులో కూడా 5 lakhs రెనోవేషన్ చేసుకుని వెళ్ళాలి. సో ఇవాళ రేపట్లో రెనోవేషన్ లేకుండా, అంటే ఎవరైనా రెంట్కి ఇవ్వాలంటేనే రెనోవేషన్ లేకుండా చేస్తున్నారు కానీ సో ఉండడానికైతే కంపల్సరీగా రెనోవేషన్కి ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే కంపల్సరీగా మనం ఉండే పని ఏదైనా ఫ్లాట్ తీసుకోవాలి. ఓకే. ఇంకెవరికైనా రెంట్కి ఇద్దామని మనం ఫ్లాట్ తీసుకొని తర్వాత మళ్ళీ అతను రెంట్కి ఇస్తాడో లేదో తెలియదు, దాని మీద ఈఎంఐలు కట్టుకుంటూ ఉండడం వేస్ట్ అంట, తెలియదు. ఇప్పుడు టెనెంట్ బిహేవియర్ మనకు తెలియదు. తర్వాత ఏమైనా టెనెంట్ మిస్బిహేవ్ చేసి ఏమైనా కోర్టుకి వేసాడు అనుకోండి, కోర్టు ఏం చేస్తుందంటే రెంటల్ యాక్ట్ ప్రకారం పే చేయమంటుంది. రెంటల్ యాక్ట్ ప్రకారం 5,000 10,000 ఉంటుంది రేట్ ఆఫ్ ఏదైతే అతను కట్టాల్సిన నెలకు కట్టాల్సిన రెంట్ ఉంటుందో అది 5,000 10,000 అయితే చాలా తక్కువ ఉంటుంది రెంటల్ యాక్ట్ ప్రకారం. అదే కడతాను అన్నాడు అనుకోండి, అతని బిహేవియర్ బాగాలేక, అప్పుడు మళ్ళీ మనం ప్రాబ్లమ్స్లో పడతాం. ఇంకొకటి ఏంటంటే అది 12 ఏళ్ళు కానీ రెంట్కుంటే తర్వాత అది ఫ్లాట్ నాదంటే ఆయనకే ఇచ్చేయాలి కూడా, అదొక రూల్ కూడా ఉంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని మనం ఉండే పని అయితేనే హౌస్ తీసుకోవాలి. అది కూడా ఒక 20 lakhs అటు వెళ్ళి ఇన్వెస్ట్ చేసేసి సో రిమైనింగ్ మనం కంపల్సరీ మనం 40 lakhs, రిమైనింగ్ 30 lakhs అయితే మనం లోన్కి వెళ్ళాల్సిందే కంపల్సరీ. 30 lakhs మనం లోన్కి వెళ్తే ఏమవుతుందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి 8 to 9% ప్రకారం 20 ఏళ్ళు పెట్టుకుంటే మనకు అప్రాక్సిమేట్లీ 25,000 రూపీస్ ఈఎంఐ వస్తుంది మంత్లీ. సో 25,000 ఈఎంఐ, సపోజ్ ఒక 50,000 కనుక శాలరీ ఉంటే సగం అటువైపు పోతున్నట్టుంది. డెఫినెట్గా 50,000లో 25,000 వెళ్ళొచ్చు, యావరేజ్ ఇన్కమ్. ఎందుకంటే ఇప్పుడు మనం డబుల్ బెడ్రూమ్ సిటీలో రెంట్కి తీసుకున్న 20,000 వస్తుంది, మంచిది. అంటే ఒక 1,000 ఎస్ఎఫ్టీలో ఫర్నిష్డ్, సో కొద్దిగా బాగుండాలి, కొద్దిగా మంచి కమ్యూనిటీలో ఉండాలంటే మినిమం 20,000 రూపీస్ మనం రెంట్ పే చేయాలి. దాని బదులు ఇంకో 5,000 మనం ఈఎంఐ పెట్టేసుకుంటే, మన పాకెట్ లోన్ పెట్టేసుకుంటే మనకి ఓన్ హౌస్ వచ్చేస్తుంది. ఈ స్లో కట్టుకోవచ్చు, 8% కదా. సో రిమైనింగ్ 30 lakhs వచ్చేసి కంపల్సరీగా ఇన్వెస్ట్ చేయమని సజెస్ట్ చేస్తాం.
ఎందుకు ఇన్వెస్ట్ చేయమని సజెస్ట్ చేస్తామంటే మనకి మ్యూచువల్ ఫండ్లో 12% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు వరకు మనకు వచ్చిన ఈక్విటీ ఫండ్స్, పర్టికులర్గా ఈక్విటీ ఫండ్స్, ఇది కూడా మనం 15 ఏళ్ళు టైం పెట్టుకోవాలి. ఎందుకంటే మన లోన్ కూడా 15 to 20 years ఉంది. సో ఇది కూడా 15 years మనం టైం పెట్టుకుంటే ఇక్కడ దాకా 15 years మనం రిటర్న్ చూస్తే ఈజీగా 12% రిటర్న్ వస్తుంది. మనం కొన్ని ఫండ్స్ తీసుకొని కంపేర్ చేసుకోవచ్చు. ఒకటి మల్టీ క్యాప్ ఫండ్, రెండోది వచ్చేసి లాంగ్ టర్మ్ కాబట్టి మిడ్ క్యాప్ ఫండ్, ఒకటి స్మాల్ క్యాప్ ఫండ్, ఒకటి లార్జ్ క్యాప్ ఫండ్. ఇలాగ 4 ఫండ్స్లో పోర్ట్ఫోలియో ఒకటి క్రియేట్ చేసుకుంటే డెఫినెట్గా మనకి 12 to 15% రిటర్న్ జనరేట్ అవుతుంది. సరే 12% వచ్చింది అనుకోండి, స్టిల్ ఏంటంటే 30 lakhs ఏమవుతుందంటే మన 6 yearsకి డబుల్ అవుతుంది. ఓకే, 6 yearsకి 6 years డబుల్ అవుతుంది. 6 years డబుల్ అంటే 30 lakhs 60 లక్షలు అవుతుంది. ఎప్పటికి? ఇక్కడ నుంచి 6 yearsకి. అక్కడ నుంచి ఇంకో 6 yearsకి 1.2 crores అవుతుంది. ఓకే. సో అక్కడ నుంచి 3 yearsకి ఇంకో 60 lakhs పెరుగుతుంది, అంటే 1.8 crore అవుతుంది. ఓకే. సో 15 yearsలో మనకి ఏమవుతుందంటే, సపోజ్ మనం 15 yearsలో లోన్ కూడా క్లోజ్ చేసేసుకుంటే 15 years తర్వాత మనకి హౌస్ ఉంటుంది. మన ఎంఐ కట్టి కొంచెం ఎక్స్ట్రా కట్టేసి మధ్యలో 1 lakh 2 lakh అడిషనల్ అమౌంట్ వస్తే హోమ్ లోన్ క్లోజ్ చేసేసుకుంటే 15 years తర్వాత క్లోజ్ చేసుకుంటే 15 years తర్వాత మన దగ్గర ఏమున్నాయని చూస్తే ఒక హౌస్ ఉంటుంది. హౌస్ వాల్యూ ఇప్పుడు 50 lakhs అనుకోండి, 15 years తర్వాత ఈజీగా 1.2 crores ఉంటుంది. ఓకే, ఈజీగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే మనకి రెంట్ మిగిలిపోతుంది. మనం ఏదో ఈఎంఐలు కడుతున్నాము, సో అది మన శాలరీ నుంచి వచ్చి కడుతున్నాము, అది రెంట్ అనుకుంటే సో మనకు 1.2 crores అక్కడ ఉంటుంది. హౌస్ మినిమం 1.2 crore ఉంటుంది. ప్లస్ మన దగ్గర లిక్విడ్ క్యాష్ ఎంత ఉంది మ్యూచువల్ ఫండ్లో? 1.8 crore ఉంది. సో ఓవరాల్గా మన దగ్గర ఎంత ఉన్నట్టు? 3 crore ఉంది. సో అదే మనం ఒకేసారి 50 lakhs పెట్టి హౌస్ పెట్టి మనం తీసుకున్నా కూడా మనకు 15 years తర్వాత మన దగ్గర ఉండేది 1.2 crore. అవును, అంటే ఈక్వల్గా ఇప్పుడు మనం ఉన్న అమౌంట్ని కొంచెం తెలివిగా హాఫ్ అటు కొంచెం ఇటు మ్యూచువల్ ఫండ్స్లో కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది. అవును, డైవర్సిఫై చేసుకోవాలండి. ఎందుకంటే మన బాగా ఆపర్చునిటీ ఉన్న అసెట్ క్లాసెస్ ఏంటంటే వరల్డ్ మొత్తం మీద తీసుకుంటే బాగా ఆపర్చునిటీ ఉన్న అసెట్ క్లాసెస్ రియల్ ఎస్టేట్, ఈక్విటీ మార్కెట్. ఓకే. సో మనం ఎప్పుడైనా విన్నామా గోల్డ్ 1 yearలో 5 times అయిందని, 2 times అయిందని విన్నామా? వినలేదు. లేదు. 1-2 yearsలో మనకి ఏమైనా బ్యాంక్ ఎఫ్డీలు డబుల్ అయినాయి అని విన్నామా? లేదు. కానీ 1-2 yearsలో డబుల్ అయిన షేర్స్ విన్నామా? 1 yearలో 2 yearsలో డబుల్ అయిన షేర్స్ చాలా ఉన్నాయి. లాస్ట్ 1 yearలోనే 3 times 4 times అని షేర్స్ చాలా ఉన్నాయి. అంటే ఈక్విటీలో ఆపర్చునిటీ గురించి చెప్తున్నా, అన్నీ అవుతాయని కాదు. మనం ఇందాక కూడా అనుకున్నాం 12% రేట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 6 yearsకే డబుల్ అవుతుంది. కానీ ఈక్విటీలో ఎంత ఆపర్చునిటీ అంటే కొన్నిసార్లు 1 year కూడా డబుల్ అయిపోయిన స్టాక్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అంటే ఈక్విటీ స్టాక్స్లోనే పెడతారు కాబట్టి కంపేర్ చేసి చెప్తున్నాం. అలాగే ల్యాండ్ కూడా చూడండి, ల్యాండ్ కానీ లేకపోతే ఫ్లాట్ చూడండి, 1 yearలో డబుల్ అయినది కూడా చూశాను నేను. మీరు కూడా చూసే ఉంటారు. సంవత్సరం క్రితం ఒక ల్యాండ్ ఫ్లాట్ ఉంటే 1 yearలో డబుల్ అయినవి మనం ఎన్నో చూసాం. సో ఎన్నో సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇంత ఆపర్చునిటీ ఉంది. సో 1 year 2 years 3 yearsలో డబుల్ అయ్యే ఆపర్చునిటీ వేట్లో ఉందంటే ఈక్విటీలో ఉంది. రెండోది వచ్చేసి రియల్ ఎస్టేట్లో ఉంది. సో ఎప్పుడు ఏది పెరిగిద్దో మనకు తెలియదు. ఒక్కోసారి ఈక్విటీ మార్కెట్ బాగాలేకపోతేనే రియల్ ఎస్టేట్ పెరిగిద్ది. కొన్నిసార్లు ఈక్విటీ మార్కెట్ బాగుంటే రియల్ ఎస్టేట్ పెరగదు. రెండు ఆపోజిట్లో ఉంటాయి. మళ్ళీ ఈ రెండు అసెట్ క్లాసెస్ సేమ్ టైం ఒకేసారి పెరగవు. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్ బాగుంటే రియల్ ఎస్టేట్కి ఎవరు రారు. సో లిక్విడ్ అసెట్ కదా అని చెప్పి రియల్ ఎస్టేట్లో ఈక్విటీ మార్కెట్లో ఉంటారు. అదే సపోజ్ ఈక్విటీ మార్కెట్ బాగాలేదనుకోండి, ఇంకా అక్కడ బాగాలేనప్పుడు ఇంకేం చేయాలి? రియల్ ఎస్టేట్ బాగుంటుంది నెక్స్ట్ అసెట్ క్లాస్ అని చెప్పి అక్కడికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రెండిట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇటు 1.8 crores మన ఈక్విటీలో 6 yearsకి డబుల్ అయ్యేటట్టు 12% రేట్ ఆఫ్ రిటర్న్ ప్రకారం. అలాగే హౌస్ కూడా మినిమం 10 yearsకి డబుల్ అవుతుంది. సరే 15 years తీసుకుంటే 1.2 crore అయినా కూడా మొత్తం 3 crores హ్యాపీగా ఒక అసెట్ క్రియేట్ అయిపోతుంది 15 yearsలో. సో అయిపోయింది అంటే 1.8 crores మన దగ్గర ఉంది అనుకోండి, రిటైర్ అయిపోవచ్చు హ్యాపీగా. హౌస్ ఉంది, 1.8 crore ఫండ్ ఉంది, హ్యాపీగా రిటైర్ అయిపోవచ్చు. ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు కాస్త ఆలోచించి మనం ఇంకొంచెం ఎక్కువ ప్రాఫిట్స్ కానీ రిటర్న్స్ కానీ వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటే మంచిది అంటారు. డెఫినెట్గా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.